అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, మీరు అనేక ఛానళ్లలో అనేక కాలేజీకి సంబంధించినటువంటి రివ్యూస్ను చూస్తూ ఉండవచ్చు. కానీ ఒక కాలేజ్ యొక్క స్థాయిని కేవలం ప్లేస్మెంటో, కట్ ఆఫో, ఫీజు ఆధారంగానో మనం నిర్ణయించలేం. ఒక సంస్థ యొక్క మూలాలు ఎంత పటిష్టంగా ఉంటే ఆ సంస్థ అంత విశ్వసనీయమైందని మనం భావించవలసి వస్తుంది. నేను ఈ మధ్యనే అత్యంత లోతైనటువంటి విశ్లేషణను అమృత యూనివర్సిటీ మీద చేయడం జరిగింది. దాని యొక్క లింక్ను కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని చూడండి. మిత్రులారా, ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఎస్బీఆర్ టాక్స్ యాప్ను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే డిస్క్రిప్షన్లో కూడా దాని లింక్ ఉంది. ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఫోన్ చేస్తే మీకు కావాల్సినటువంటి టోటల్ గైడెన్స్ యాప్ గురించి మీకు మీ సందేహాలు తీరుస్తారు. సో జోసా, బిట్సాట్, విట్, మణిపాల్, అమృత, కామెడీకి, ఎంసెట్ లేదా ఎలాంటి సీట్ అన్నట్లయితే డైరెక్ట్ అడ్మిషన్ ఇంజనీరింగ్ కోసం ఇలా పలు రకాల కోర్సెస్ ఉన్నాయి. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అది మీకు చాలా సహాయకారిగా ఉంటుంది. మిత్రులారా, విట్ అనేది అందరికీ తెలిసినటువంటిదే. విట్లో దేశంలో నలుమూలల నుంచి అటు నార్త్ ఈస్ట్, ఉత్తర భారతదేశము, పశ్చిమ భారతదేశము, దక్షిణ భారతదేశం, సో మొత్తం భారతదేశం నుంచి స్టూడెంట్స్ పెద్ద సంఖ్యలో విట్లో జాయిన్ అవుతుంటారు. అందరికి తెలిసినటువంటిది విట్ వేలూరు. కానీ దీని యొక్క నేపథ్యము అత్యంత ఆసక్తికరమైనటువంటిది. ఒకసారి దీని మూలాల నుంచి విట్ ఏ విధంగా ఎదిగింది, ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఎక్కడ కోర్సెస్ ఉన్నాయి, ఫీ విధానం ఏంటి, ఎంట్రన్స్ ఏంటి, ఇలా అన్ని అంశాలు అత్యంత లోతుగా మనం చర్చ చేద్దాం. మిత్రులారా, మనం చాలా క్రేజ్ ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజీల్లో రెండవ స్థానం ఒకటి బిట్స్, రెండవది విట్ అయితే ఇది 1984లో డాక్టర్ జి విశ్వనాథన్ అనేటువంటి ఒక గొప్ప విద్యావేత్త దీన్ని స్థాపించడం జరిగింది. దాదాపు ఇది స్టార్ట్ అయ్యి దాదాపుగా ఖచ్చితంగా 40 సంవత్సరాల చరిత్ర. వెరీ లెజెండరీ ఇన్స్టిట్యూషన్. అఫ్కోర్స్ మణిపాల్ అంతకంటే పాతది, బిట్స్ దానికంటే పాతది. కానీ అట్లాంటి చాలా పెద్ద చరిత్ర ఉన్నటువంటి సంస్థలో ఇది ఒకటి. దీన్ని స్థాపించింది డాక్టర్ జి విశ్వనాథన్. వీరు ఆల్రెడీ ఎంపీగా ఉండే, తమిళనాడు ప్రభుత్వంలో కూడా మంత్రిగా కూడా వీరు పనిచేశారు. కానీ వీరికి ఒక గొప్ప ప్రపంచ స్థాయి విద్యా సంస్థ స్థాపించాలనేటువంటి ఒక సంకల్పం ఉండేది. సో దానివల్ల విట్టు స్థాపించి ఇప్పటికి దేశంలోని గొప్ప విద్యా సంస్థలు ఒకటికి ఎదిగింది. వీరు చేసినటువంటి కృషికి వెస్ట్ వర్జీనియా యూనివర్సిటీ వారు ఆనరీ డాక్టరేట్ కూడా వారికి ప్రదానం చేయడం జరిగింది. ఇది విట్ అనేది చాలా పెద్ద స్థాయిలో ఫస్ట్ స్టార్ట్ కదా. చాలా సింపుల్గా 180 మంది విద్యార్థులతోటే విట్ వేలూరులో, తిరుపతికి దాదాపు సమీపంలో 100 కిలోమీటర్ల లోపు ఉండేటువంటి ప్రాంతంలో, వేలూరులో మీ గోల్డెన్ టెంపుల్ అందరికీ తెలుసు, అట్లాంటి ప్రదేశంలో కేవలం 180 మంది విద్యార్థులతో స్టార్ట్ అయింది. ఆ తర్వాత తన స్టాండర్డ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి దేశంలోనే ఒక గొప్ప సెంటర్గా ఎదిగింది. దీనికి అకాడమిక్ ఎక్సలెన్స్ అండ్ ఇన్నోవేషన్ అవార్డు కూడా కేంద్రం ఇచ్చింది. 2001లో దీనికి డీమ్డ్ యూనివర్సిటీగా కూడా గుర్తింపు వచ్చింది. అదేవిధంగా దీనిలో అనేకమైనవి మనం ఇంజనీరింగ్ మీద దృష్టి పెడుతున్నాం, కానీ మేనేజ్మెంట్, లా, ఫార్మసీ, ఆర్కిటెక్చర్ లాంటి అనేకం ఉన్నాయి. ఇది యూనివర్సిటీ స్థానంలో NIRF ఆల్ ఇండియా 8th పొజిషన్ ఇచ్చింది. దీనిలో 71 రకాల అండర్ గ్రాడ్యుయేట్, 58 రకాల పోస్ట్ గ్రాడ్యుయేట్, 15 ఇంటిగ్రేటెడ్ కోర్సెస్, 2 రీసెర్చ్, 2 ఎంటెక్ ఇండస్ట్రియల్ ప్రోగ్రామ్స్ ఇది ఆఫర్ చేస్తుంది. అతి ఆసక్తికరమైన విషయం ఏంటంటే మిత్రులారా, 2021లో ప్రపంచంలోని టాప్ 3 యూనివర్సిటీస్లో, ముఖ్యంగా టెక్నాలజీలో నెంబర్ 1గా చెప్పుకుంటున్నటువంటి అమెరికాలోని స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ, స్టాన్ఫర్డ్ MIT వరల్డ్ టాప్ 2. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఒక సర్వే చేస్తే వీటిలోని 33 మంది ప్రొఫెసర్స్ ప్రపంచంలోని టాప్ 2% ప్రొఫెసర్లలో చోటు కల్పించుకున్నారు. టాప్ 2% ప్రొఫెసర్స్ ప్రపంచవ్యాప్తంగా తీస్తే విట్ నుంచి 33 మంది ఉన్నారంటే మీరు అర్థం చేసుకోండి మిత్రులారా. సో దీని యొక్క కరికులం చాలా యూనిక్ ఉంటుంది. విట్ ఫుల్లీ ఫ్లెక్సిబుల్ క్రెడిట్ సిస్టమ్ అని ఉంటుంది, చాలా ఫ్లెక్సిబుల్. ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. మీకు బిట్స్ అట్లనే ఉంటుంది, IIT గాంధీనగర్ అట్లే ఉంటుంది. సో ఇట్లా మరికొన్ని సంవత్సరం మణిపాల్ కొంతమేరకు ఇట్లే ఉంటుంది. FFCS విధానాలు అమలు చేస్తుంది. వీరు తమ చాలా వరకు సబ్జెక్ట్స్ అన్ని కూడా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఫ్యాకల్టీ కూడా వాళ్ళంతా వాళ్ళు అనుకోవచ్చు. ఇది బిట్స్లో గాంధీనగర్లో కూడా ఉంది. మీరు ఫ్యాకల్టీ ఏ ఫ్యాకల్టీ కన్నా వచ్చు. మీకు సపరేట్ ఈ ఫ్యాకల్టీ అంటే టైం టేబుల్ ఉండదు. మీరు ఏ క్లాస్కి ఎవరైనా వెళ్ళచ్చు. వెరీ ఫ్లెక్సిబుల్. ఇది MIT మోడల్. Massachusetts Institute of Technology అమెరికాలోని దాని యొక్క మోడల్.
సో ఇది ప్రపంచంలోని 440 ఫారెన్ యూనివర్సిటీతో అకాడమిక్ పార్ట్నర్షిప్ కలిగి ఉంది మిత్రులారా. వీటిలో 2 years ఫారెన్ పార్ట్నర్షిప్ యూనివర్సిటీలు 2 years చదువుకునేటువంటి అవకాశం ఉంది. ఒక సెమిస్టర్ కానీ మరికొన్ని ఎక్కువ సెమిస్టర్ కానీ చదువుకోవచ్చు. దీనికి ఇంటర్నేషనల్ రీసెర్చ్ కొలాబరేషన్ కూడా ఉంది. ప్రస్తుతం వీటిలో మొత్తం 5 క్యాంపస్లు ఉన్నాయి. వేలూరు, చెన్నై, అమరావతి, భోపాల్, బెంగళూరు. బెంగళూరులో మాత్రం ఓన్లీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు మాత్రమే ఆఫర్ చేస్తుంది. ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అనుసంధానం ఉంది. అంటే మనకి ఇంజనీరింగ్ సంబంధించి మాత్రం 4 ఉన్నాయి. మిల్ల వేలూరు, చెన్నై, అమరావతి, భోపాల్ మొత్తం 5 ఉన్నప్పటికీ బ్యాచిలర్స్ డిగ్రీకి 4 ఉన్నాయి. ఒకసారి మీ క్యాంపస్ల వారి రివ్యూ ఇద్దాం. ఎందుకంటే మనం సమగ్రమైన రివ్యూ అవసరం. ఏదో సాదా క్యాంపస్ ప్లేస్మెంట్స్ తర్వాత ఫీజు కట్ ఆఫ్ కాకుండా ఒక విద్యాలయాన్ని అత్యంత లోతుగా సమగ్రంగా పరిశీలించినప్పుడు మాత్రమే మన నిర్ణయానికి అది ఉపకరిస్తుంది. ఏదో పైన నెంబర్లు అక్కడిక్కడ ఆ యూట్యూబ్ ఛానల్ చూసుకొని రివ్యూ చేయడం వల్ల పెద్దగా ప్రయోజనం లేదు. కొన్ని సందర్భాల్లో నష్టదాయకం కూడా అవుతుంది. వేలూరు 372 ఎకరాల్లో ఉంది. ఇది 7 అకాడమిక్ ఎక్సలెన్స్ బ్లాక్స్ ఉన్నాయి. ఇది 56 బిల్డింగ్స్ను కలుపుతూ నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా దాదాపు 2500 వైఫై యాక్సెస్ పాయింట్స్ తోటి 68 సర్వర్స్ తోటి ప్రైవేట్ క్లౌడ్ స్టోరేజ్ సదుపాయాన్ని కూడా ఈ క్యాంపస్ విద్యార్థులకు అందిస్తున్నారు. ఇది క్యాంపస్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాన్యువల్ మెయింటెనెన్స్ బడ్జెట్ కోసం 18 కోట్లు కాలేజీ కేటాయిస్తుంది. అంటే దీని యొక్క స్థాయి మీరు అర్థం చేసుకోవచ్చు. మంచి 3 మోడర్న్ క్యాంటీన్స్, ఫుడ్ అద్భుతంగా ఉంటుంది. మీకు రకరకాల మెస్లు, రకరకాల మోడల్స్లో వెజిటేరియన్, ఒక నాన్ వెజ్, ఒకటి మిక్స్డ్, రకరకాల మెస్లు ఉంటాయి. మీకు కావాల్సిన మెస్ తీసుకోవచ్చు. మీకు ఫుడ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే దానిలో కూడా కొన్ని మెస్లు బాగుంటుంది, కొన్ని యావరేజ్ అని చెప్తారు. సో ఏసీ మీకు అవన్నీ ఫెసిలిటీస్ ఉంది, దానిలో ప్రాబ్లం లేదు. చెన్నై 192 ఎకర్స్ 2010లో, ఇదేమో ఫస్ట్ 84లో మీకు వేలూరు స్టార్ట్ అయితే 2010లో, అంటే ఇది చెన్నై స్థాపించి కూడా 14 ఏళ్ళు అయింది. ఇది సెకండ్ బెస్ట్ క్యాంపస్ లాగా భావించాలి మనం. సో దీనిలో కూడా అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇది వేలూరుకి ఏమాత్రం తగ్గకుంటుంది. అమరావతి 2017, 7 years క్రితం, ఇది 200 ఎకరాలు దీన్ని స్థాపించారు. ఇది ఎంసెట్లో కూడా ఇది కాలేజీ, ఎంసెట్ ద్వారా కూడా మీరు అమరావతిలో చేరడానికి వీలుంటుంది. అదేవిధంగా భోపాల్లో ఇది కూడా 2000, అంటే అమరావతి భోపాల్ 2 ఒకటేసారి స్టార్ట్ అయినాయి. 250 acres విస్తరణ ఉంది. దీనిలో పెద్ద చెరువు ఉంది. పెద్ద చెరువు దగ్గర దీన్ని నిర్మించారట. సో దీనిలో కూడా కావాల్సిన సదుపాయాలన్నీ కూడా ఉన్నాయి. దీనిలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోట్లే. 200 ఎకరాల లోపల క్యాంపస్ లేదు మనకు. 190 ఎకరాలు లీస్ట్, అన్ని పెద్ద క్యాంపస్లో. సో ఇంజనీరింగ్, అండర్ గ్రాడ్యుయేట్ చాలా కోర్సెస్ ఉన్నాయి. మనకు సంబంధం ఇంజనీరింగ్. సో వేలూరులో అనేక రకాల కోర్సెస్ ఉన్నాయి. మీరు చూస్తే మొత్తం 24 రకాల కోర్సెస్ ఉన్నాయి. దీనిలో కొత్త రకం కోర్సెస్ ఏంటంటే మీకు అన్ని చాలా వరకు అంతటి ఉన్న కోర్సెసే. ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటింగ్ అనేది ఒకటి కొత్త కోర్సు ఇక్కడ. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఈఐఈ, ఇది కొంచెం కొత్తది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ బిజినెస్ సిస్టమ్స్, ఇది కొలాబరేషన్ విత్ టీసీఎస్ తోటి ఉంది. సో సిఎస్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సిఎస్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, ఇది కూడా మీకు సైబర్ సెక్యూరిటీ లాంటిదే. సిఎస్సి సైబర్ సెక్యూరిటీ, హెల్త్ సైన్స్ టెక్నాలజీ ఒక కొత్త కోర్సు. సో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ ఇట్లా రకరకాల కోర్సెస్ ఉన్నాయి. మొత్తం 24 రకాలు. దీనిలో ఎక్కువ వరకు ఒక 6 తప్ప మిగతా అన్నీ కూడా కంప్యూటర్ రిలేటెడ్ కోర్సెస్. చెన్నైలో 16 రకాల కోర్సెస్ ఉన్నాయి. మీరు చూడొచ్చు, కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. దీనిలో కొత్త కోర్స్ అంటే సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ అనేది కొత్తగా కనిపిస్తుంది. విఎల్ఐసీ డిజైన్ అండ్ టెక్నాలజీ స్పెషలైజేషన్, ఇది ఎన్ఐటి వరంగల్లో కూడా వచ్చింది కోర్సు. ఫ్యాషన్ టెక్నాలజీ కూడా ఉంది చెన్నైలో. మెకానాట్రిక్స్ అండ్ ఆటోమేషన్ కూడా ఉంది కొత్త కోర్సు. ఎలక్ట్రికల్ వెహికల్ సంబంధించి మెకానికల్ ఇంజనీరింగ్ కూడా ఉంది అమరావతి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇది ఉన్నాయి. ఇవన్నీ తెలిసినవి. దీనిలో కూడా డేటా అనలిటిక్స్ ఉంది, సిఎస్సి డేటా అనలిటిక్స్ ఉంది. ఎంబెడెడ్ సిస్టమ్స్ ఉంది, సిఎస్సి నార్మల్గా ఇవన్నీ ఎంటెక్లు ఉంటాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ సిఎస్సి విఎల్ఎస్ఐ స్పెషలైజేషన్, ఇది కూడా ఎన్ఐటి వరంగల్ ఉంది. మెకానికల్ ఇంజనీర్, ఆటోమేటివ్ అండ్ డిజైన్, నార్మల్ డిజైన్ కూడా నార్మల్ ఎంటెక్లు ఉంటుంది. ఇవన్నీ ఉన్నాయి. సో భోపాల్లో కూడా 14. దీనిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్ అనేది కొంచెం కొత్తగా అనిపించేది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ సైబర్నెటిక్స్ ఇది ఒకటి కొంచెం కొత్తది. గేమింగ్ టెక్నాలజీ ఉంది సిఎస్సి. ఈ కామర్స్ టెక్నాలజీ ఉంది. వీటి గురించి వరి కావాల్సిన అవసరం లేదు, అన్నీ కూడా సిఎస్సి. ఒక 2-3 పేపర్లు తేడా ఉంటాయి అంతే. సైబర్ సెక్యూరిటీ అండ్ డిజిటల్ ఫోరెన్సిక్స్, దీని గురించి మీరు స్పెషల్స్కి వరి కావాల్సిన అవసరం లేదు. భోపాల్ అండర్ గ్రాడ్యుయేట్ విభాగంలో కింది కోర్సెస్ ఉన్నాయి వేలూరులో. సో ఇవన్నీ బీఎస్సీ సంబంధించినవి.
సో బీబీఏలు బీఎస్సీలు ఇవన్నీ కూడా ఉన్నాయి వీటిలో. మనం ఓన్లీ బీటెక్ అనుకుంటాం. ఈవెన్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్, సో లా కోర్సెస్ అవన్నీ కూడా ఉన్నాయి. లా కోర్సెస్ అమరావతి కూడా లా కోర్సెస్, బీఏ, డ్యూయల్ డిగ్రీ, ఎంఎస్సీ డేటా సైన్స్ 5 years ఇవన్నీ చాలా ఈజీగా వస్తాయండి. ఇవన్నీ డ్యూయల్ డిగ్రీ, ఎంఏ పబ్లిక్స్ ఇవన్నీ చాలా ఈజీ. మీరు ఎంఎస్సీ డేటా సైన్స్ చేయొచ్చు 5 years, చాలా ఈజీ. ఇవన్నీ కూడా అమరావతిలో కూడా ఉంది, చాలా ఈజీగా వస్తాయి. 5 years కోర్స్ అంటే అది ఇంటర్మీడియట్ తోటి ఎలిజిబుల్. పోస్ట్ గ్రాడ్యుయేట్లో కూడా రకరకాల కోర్సెస్ ఉన్నాయి. విత్ బెంగళూరు నుంచి కూడా ఓన్లీ మాస్టర్స్ కోర్సెస్ మాత్రమే ఉన్నాయి. సో బెంగళూరులో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసే వాళ్ళకు చాలా రకాల ఫారెన్ యూనివర్సిటీతో టైప్ ఉంది. ఒకసారి విత్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కోసం చూద్దాము. వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సంబంధించి విత్ ట్రిపుల్ ఎగ్జామ్. ఈ ప్రపంచవ్యాప్తంగా దీనికి డిమాండ్ ఉంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంది. April 19th నుంచి 30th మధ్యలో ఈ టెస్ట్ నిర్వహించే అవకాశం ఉంది. 2 గంటల 30 నిమిషాలు ఉంటుంది. అన్నీ కూడా ఆబ్జెక్ట్ టైప్ క్వశ్చన్సే. దీనిలో నెగిటివ్ మార్కులు లేదు, మీరు చాలా హాయిగా ఓపెన్ పీల్చుకోవచ్చు. అన్నీ కూడా పాజిటివ్ మార్క్సే. సో మీరు చూస్తే ఇంజనీరింగ్ చేసే వాళ్ళకి మాత్రం మ్యాథ్స్ 40, ఫిజిక్స్ 35, ఫార్మసీ వాళ్ళకి బయాలజీ ఉంటుంది, కెమిస్ట్రీ 35. సో మ్యాథ్స్ ఎక్కువ దీనికి కూడా పెట్టి ఆప్టిట్యూడ్ 10, ఇంగ్లీష్ 5. సో టోటల్ 125 క్వశ్చన్స్, 125 మార్క్స్, అంతే, నెగిటివ్ లేదు. March 30 దీని లాస్ట్ డేట్ అండి. వీటిలో దాదాపు 1,00,000 లోపు వచ్చిన వాళ్ళకి మాత్రం ఏదో దగ్గర సీట్ వస్తుంది, 1,00,000 దాటితే సీట్ రాదు. సో నార్మల్గా మీకు 15,000 వరకు విట్ వేలూరులో 3rd కేటగిరీ వస్తుంది, 35,000 వరకు సిఎస్సి మీకు 5th కేటగిరీ వస్తుంది, స్పెషలైజేషన్ కావాలంటే 45,000-50,000 కూడా వస్తుంది. రకరకాల కాబట్టి మారుతుంది. 1,00,000 వరకు ఏదో దానిలో సీట్ వస్తుంది. ఇంజనీరింగ్ బ్రాంచ్ని బట్టి ఇక్కడ సంవత్సరానికి 1,70,000 నుంచి 2,00,000 మధ్య ఫీజు ఉంటుంది. అంటే అది స్లాబులను బట్టి రకరకాల స్లాబ్స్ ఉంది. అంటే ఏడాదికి మీకు 5th స్లాబ్కి వెళ్తే 5-6 లక్షలు అవుతుంది, 4th స్లాబ్ 4 లక్షలు అవుతుంది, 3rd స్లాబ్ 3.5 lakhs అట్లా అవుతుంది, 1st స్లాబ్ 2 lakhs. సో ఆ ప్రాంతాల్లో అవుతుంది మీకు. దీని స్కాలర్షిప్స్ కూడా ఉన్నాయి. 1 to 10 వచ్చిన వాళ్ళకి 100% ఫ్రీ దీనిలో. వీటిలో 50 వచ్చిన వాళ్ళకి 75%, 51 to 100 వచ్చిన 50%. సో 101 నుంచి 500 వచ్చిన 25% ర్యాంక్లో. సో ప్లేస్మెంట్స్, అద్భుతమైన ప్లేస్మెంట్స్. వీటి వేలు 9.23 LPA యావరేజ్ ప్యాకేజ్ ఉంది. 1.2 lakhs హైయెస్ట్ ప్యాకేజ్ ఉంది దీనికి. 90% ప్లేస్మెంట్ రేట్ ఉంది. సో మైక్రోసాఫ్ట్, JP Morgan, స్టాన్లీ, ఫెడిలిటీ, సో ఇట్లాంటివన్నీ, JP Morgan, వెల్స్ ఫార్గో ఇవన్నీ కూడా వస్తే మొత్తం 975 కంపెనీస్ వస్తున్నాయి మిత్రులారా. సో విట్ చెన్నై కూడా మీకు 8 lakhs యావరేజ్ ప్యాకేజ్ ఉంది, 59 lakhs మీకు హైయెస్ట్ ప్యాకేజ్ ఉంది చెన్నైలో కూడా. దాదాపు దీడ కూడా మొత్తం కలిపి 3,000 ఆఫర్స్ వచ్చినాయి అన్నీ కలిపి, సో చెన్నైలోనే. సో దీనిలో కూడా చాలా కంపెనీస్ వచ్చినాయి. విట్ భోపాల్ కూడా వరుసగా 90% ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. 15 lakhs హైయెస్ట్ ఉంది, యావరేజ్ 8.9 ఉంది. సో 1200 పైన ప్లేస్మెంట్స్. అమరావతి 34 lakhs పర్ annum హైయెస్ట్ ప్యాకేజ్. ఇక్కడ TCS, యాక్సెంచర్, షెల్, IBM, డెలైట్ వంటివి వస్తున్నాయి. సో ఇవి. సో ఇది వీటి గురించి పూర్తి స్థాయి సమగ్రమైన రివ్యూ మిత్రులారా. అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. SBI టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ ఎన్నో విధాలుగా పనిచేస్తుంది. మీకు IIT, NIT సీట్ వచ్చేది ఉంటే జోసా, బెట్సాట్ కౌన్సిలింగ్. ప్రైవేట్ యూనివర్సిటీ మీద మీ దృష్టి పెడితే విట్, మణిపాల్, అమృత, కామెడీకి సంబంధించిన శాస్త్రాలకు సంబంధించినటువంటి కౌన్సిలింగ్ గైడెన్స్. అది కాకుండా ఎంసెట్ అయితే TS, AP, MSET. ఇక ఏది సీట్లో మేము డైరెక్ట్ అడ్మిషన్ తీసుకుంటాం, మంచి కాలేజీలో మీరు సజెస్ట్ చేయండి అంటే మేము సజెస్ట్ చేస్తాం. దానికి సంబంధించిన కోర్సు కూడా ఉంది. కాబట్టి వీటిలో ప్లేస్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు స్క్రీన్ మీద నెంబర్ మీకు హెల్ప్ అవుతుంది. సో ఆ నెంబర్ ఫోన్ చేసి మీకు యాప్ డౌన్లోడ్ గురించి మీకు తెలియజేస్తారు. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.